పాపం రెక్కాడితే గాని డొక్కాడని మధ్యతరగతి జీవులు వాళ్ళు చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఆ బతుకు తెరువు కూడా లేకుండా చేస్తోంది రేవంత్ సర్కార్. గత 10 ఏళ్లు ఏ చింత లేకుండా బతికిన చిరు వ్యాపారులు కాంగ్రెస్ పాలనలో నడి రోడ్డున పడ్డారు. తార్నాక మెట్టుగూడలో ఎంతో మంది చిరు వ్యాపారులను పోలీసులు వెళ్లగొట్టారు. తెచ్చిన అన్నం కూరలు అమ్ముకుని వెళ్తామని వేడుకున్నా ఒప్పుకోలేదు పోలీసులు. నిర్దాక్షిణ్యంగా ఫుట్పాత్ల మీద నుంచి వ్యాపారులను ఖాళీ చేయించారు. దీంతో రోడ్డున పడ్డ స్ట్రీట్ వెండర్స్ తెలంగాణ భవన్కు వచ్చి తమ గోడు చెప్పుకున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అటు చిరు వ్యాపారులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రజెంట్ మనతో పాటు చిరు వ్యాపారాలు ఉన్నారు. స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో రోడ్డు మీద అటు ఏదైతే ఆహారాలు అమ్ముకునేవారు కావచ్చు, కూరగాయలు అమ్ముకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తెలంగాణ భవన్కి రావడం జరిగింది. వారి బాధలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇంతకీ ఏంది వారు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే అంశానికి సంబంధించి కూడా మనం వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు, తెలంగాణ భవన్కి రావడానికి కారణం ఏంటంటే? నా పేరు రమేష్ అండి. నాది వరంగల్ జిల్లా. గత 25 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో బతుకు తెరువు కోసం వచ్చినాం. ఇక్కడే ఉన్నాం, పిల్లల్ని చదివించుకుంటా. గత 13 నుంచి 14 సంవత్సరాల నుంచి స్ట్రీట్ వెండర్స్గా మేము ఉన్నాం తార్నాక మెట్టుగూడ రూట్లో. ఉన్నప్పటి నుంచి అంత ముందు నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే జిహెచ్ఎంసీ ఐడి కార్డులు ఇప్పించి అన్ని రకాలుగా హెల్ప్ చేసి బీమాస్ బండ్లు, ₹1,00,000 లోన్లు, స్ట్రీట్ వెండర్ గుర్తింపు కార్డులు ఇప్పించేసి జిహెచ్ఎంసీతో మాట్లాడి మన కేటీఆర్ గారు ఉన్నప్పుడు, మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు మాకు హెల్పింగ్ చేసినారు. అప్పటి నుండి మాకు ఎలాంటి సమస్య లేదు. సెకండ్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్ట్రీట్ వెండర్ యాక్ట్ ప్రకారం మాకు అసలు ఆడ ఉండాలి. మేము అది ఉండొద్దు, మీరు తీసేయాలా, ఇది వెడ్డింగ్ జోన్ చేసినారని మేము చెప్పినా కూడా మీరు ఇక్కడ పెట్టేది లేదు, తీసేయండి అని చెప్పేసి లోకల్ సిఐ గారు, చిలకలగూడ సిఐ గారు శ్రీనివాసులు సార్ వచ్చేసి మధ్యాహ్నం 1:10 నిమిషాలకు వచ్చి తీపిచ్చేసినారు. తెచ్చుకున్న అన్నం అన్నా అమ్ముకుంటాం సార్, ఈరోజు తెచ్చుకున్న అన్నం ఖరాబ్ అవుతుంది అమ్ముకుంటామన్నా కూడా లేదు, పర్మిషన్ మీరు తీసుకొని వెళ్ళిపోవాలా, ఇక్కడ పెట్టొద్దు అని చెప్పేసి ఎల్లగొట్టినారు. అయితే గత నెల 13వ తారీఖు నాడు జరిగింది సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని మినిస్టర్ల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్తున్నాము. ఎక్కడ పోయినా పని కాలేదు. కుటుంబ పరిస్థితి వచ్చేసి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే కిరాయిలలో ఉండటంలో మేము ఆ కిరాయిలు కట్టలేక, పిల్లల ఫీజులు కట్టలేక గవర్నమెంట్ బళ్ళల్లో పోతున్నా కానీ ఆర్థికంగా కూడా మాకేం ఇప్పుడు 45 రోజుల నుంచి ఏం లేదు కాబట్టి ఇంట్లోకి కూడా పరిస్థితి మంచిగా లేదు మాది. మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు కొండయ్య అండి. నేను 33 సంవత్సరాలు సార్ నేను సిటీకి వచ్చిన దగ్గర నుంచి నేను ఆటో నడుపుకుని దాని తర్వాత వీధి వ్యాపారం చేసుకుంటున్నాను సార్. అంతకుముందు కొన్ని ఇబ్బందులు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి అనుకూలంగా ఉండేది సార్. మాకు అన్ని స్ట్రీట్ వెండర్ యాక్ట్ ప్రకారం కార్డ్స్ ఇచ్చారు, అన్ని వెండింగ్ జోన్, అంబర్ జోన్ డిక్లేర్ చేశారు సార్. కానీ మొన్న ఈ లాస్ట్ మంత్ నుంచే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. మాకు ఇప్పుడు 35 రోజులు 40 రోజులుగా వస్తుంది సార్. చాలా ఇబ్బందిగా ఉన్నాం సార్. ఈ వ్యాపారం చేసుకోలేక, ఏ పని చేయలేక, మాకున్న ఆధారం ఇది ఒకటే సార్. ఇది ఒకటి చేయలేకపోవడం మూలంగా చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు దయచేసి ఎలాగైనా సార్ హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం సార్. తార్నాక నుంచి మెట్టుగూడ వరకు మేము భోజనం సార్. అదే ఇలా తీపిచ్చేశారు సార్, సిపి సార్ తీపిచ్చేశారు. 45 డేస్ అవుతుంది. మాకు న్యాయం చేయాలని చెప్పేసి సార్ దగ్గరికి వచ్చాం సార్. బాగోలేదు సార్, బాగోలేదు. ఇప్పుడు మాతోటి ఒక ఫుడ్ వెండర్ కూడా చనిపోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. దానికి తోడు ఇది తీపిచ్చేశారన్న దిగులతో కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది సార్. సార్ ఇది మనతో పాటు మహిళలు కూడా ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరు? నా పేరు సరస్వతి అండి. సార్ ఇప్పుడు నెల 15 రోజుల నుండి చాలా ఇబ్బంది అవుతుంది సార్. మేము 13 సంవత్సరాల నుండి అక్కడ అన్నం పెట్టుకొని అమ్ముకుంటున్నాము. మధ్యాహ్నం మేము పెట్టేది 12 గంటల నుంచి 3:30 వరకే ఉంటాం సార్. మా నుండి అయితే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ట్రాఫిక్ సార్ వాళ్ళు వచ్చి అజ్ఞాంతరంగా నిలబడి తీపిచ్చేసిరు. వండుకొచ్చిన అన్నం తీసుకుపోయి మేము మధ్యలో అందరికి పంచిపెట్టినాం సార్. ఇప్పుడు 2 నెలల నుండి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా ఆయనకు హెల్త్ బాగుండదు సార్. ఇట్లా నాలాంటి చాలామంది ఆడవాళ్ళం ఇట్లా భర్తలను వేసుకొని రోడ్డు మీద నిలబడి ఏదో కష్టం చేసుకొని బతుకుతుంటే, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఛానల్స్ అని ఇదని అదని విఐపి మూవ్మెంట్ ఉంటే కూడా అట్లా ఒక రోజంతా బంద్ చేపియడము, అట్లా మాలాంటి వాళ్ళకి ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు సార్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చాయా మీకు? లేదు సార్, రాలేదు సార్. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మాకు ఛానల్సే కానీ ఏవి కానీ మా దగ్గరికి రాలేదు. మంచిగా ఉండే సార్. మాకు ఎవరి నుండి ఎలాంటి బాధ లేకుండే. మాకు ఐడి కార్డ్స్ ఇప్పించిండ్రు సార్ వాళ్ళు. నెల 15 రోజులు ఏంటంటే తీసేసి చాలా కష్టం అవుతుంది మాకు కూడా. ఇల్లు కిరాయి కట్టలేక, ఇంట్లో భర్తలు సరిగా లేక, రోడ్డు మీదే మా బతుకు.
అసలు ఇన్ని రోజులు బాగానే ఉంది. ఒక 2 మంత్స్ నుంచి తీయించేసినారు. మా పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందరి దగ్గర తిరుగుతున్నాం. 2 మంత్స్ నుంచి అందరి దగ్గర తిరుగుతున్నాం. ఈ మినిస్టర్ అని, ఆ మినిస్టర్ అని, ప్రతి ఒక్కరి దగ్గర తిరుగుతున్నాం. చేస్తున్నాం అంటున్నారు, ఏమి చేయట్లేదు. ఇప్పుడు మా ఇంటి సిచ్యువేషన్ మొత్తం రోడ్ మీద పడింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా హస్బెండ్ ఏమో హ్యాండిక్యాప్. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిల్లల ఫీజులు, కిరాయిలు, కరెంట్ బిల్లు, ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అసలు చెప్పలేము. ఏడుపు ఒకటే తక్కువ ఇప్పుడు మాకు. నేను కూడా భోజనం వ్యాపారం చేస్తాను నేను గత 13 ఏళ్ళ నుంచి. అయితే సడన్గా వచ్చేసి ఇట్లా తీయడం అంటే మాకు చాలా ఘోరంగా అయిపోయింది సార్ మా పరిస్థితులు. గత ప్రభుత్వంలో మేము 10 ఏళ్ళ నుంచి అయితే మాకు ఎట్లాంటి హాని అనేది లేకుండే. ఇప్పుడు వచ్చేసే గవర్నమెంట్లో ఈ 2 నెల 15 రోజుల నుంచి మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి సార్. ఇదే వ్యాపారం మీద నేను ఇంట్లో మొత్తం నడిపించడం చేయడం, పిల్లల్ని చదివించుకోవడం అన్నీ చేశాను నేను. ఇప్పుడు నాకు ఎట్లా ఇప్పుడు ఇది లేకపోతే నేను ఏం చేసుకోలేని పరిస్థితి. మేము ఎలా మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉందంట? చాలా ఘోరంగా ఉంది సార్ పరిస్థితి. ఇంట్లో తినడానికి కూడా మాకు ఇబ్బంది అవుతున్నది. అమ్మ చెప్పండి మీ పేరు. సార్ మేము ఫుట్పాత్ మీద పండ్లు అమ్ముకుంటాం సార్. మేము కింద వేసుకొని అమ్ముకుంటున్నాం. మాకు అస్సలు అమ్మనియట్లేదు సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. మాకు మస్తు ఇబ్బంది పెడుతుర్రు. 2 నెలల సంది మస్తు బాగా పెడుతుర్రు. తీసుకొచ్చి ఆడ పెట్టినా కానీ కథం ఎలా కొడుతుర్రు. అసలు ఏ ఇల్వ లేకుండా మాట్లాడుతారు సార్. ఆడోళ్ళు ఇట్లా మా కష్టం చేసుకొని మేము బతుకున్నాం సార్. వాళ్ళ కష్టం అయితే మేము ఉంచుకుంటలేము. మా కష్టం మేము చేసుకొని బతికేదే మేము బతకలేకపోతున్నాం సార్. చాలా ఇబ్బంది పెడుతుంది. మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము, వీరందరూ కూడా ఏదో 100 కోట్లు పెట్టి బిజినెస్ చేసేవాళ్ళు కాదు. రోడ్డు మీద, ఫుట్పాత్ మీద చిరు వ్యాపారాలు చేసుకునేవారు. ఆహారాన్ని అమ్ముకుంటూ, పండ్లు అమ్ముకుంటూ, ఇతర వస్తువులు అమ్ముకుంటూ వారి జీవనాధారం కొనసాగించేవారు. అలాంటి వారిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం వారి దాష్టికాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి సమస్యను పరిష్కరించాలని వారు కోరుకుంటా ఉన్నారు. ఇదే కాకుండా వారి సమస్యను పరిష్కారం అయ్యే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని కోరుతూ వారందరూ కూడా తెలంగాణ భవన్కి రావడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సైదులతో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.